మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె మాకు జూనియర్ అవుతుంది. మాకు బి తెలియదు, మేము వచ్చిందే లేట్. అయితే వచ్చేసరికి అందరు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఇంకా మీడియా వాళ్ళు అందరు వచ్చారు. మేము మా క్లాస్ ఫ్రెండ్స్ని అడిగితే ఇట్లా సంథింగ్ మా ఇంగ్లీష్ మ్యామ్ మధురా మ్యామ్ ఆమె మాకు టార్చర్ చేస్తుంది. మన రికార్డులు రాయకపోయినా మీకు సిగ్నేచర్ చేయం, మీ పేరెంట్స్ మీరు ఎట్లా వస్తారమ్మా అటెండెన్స్. అయితే మా ఫ్రెండ్స్ ఇట్లా అన్నారు, మధురా మ్యామ్ అయితే తనకి పీరియడ్స్ ఉండే అనమాట. అయితే తను వెళ్ళి మ్యామ్ ఇట్లా నాకు పీరియడ్స్ వచ్చినాయి అందుకే లేట్ అయింది కాలేజ్కి అని అని అన్నదంట. మధురా మ్యామ్ అన్నది గలీజ్గా అన్నదంట. ఆమె ఏదమ్మా చూపి ఎత్తి నీకు వచ్చినాయా అని. ఆమె ఆడది కాదా, ఆమెకి రావా, ఆమెకి పిల్లలు లేరా, అట్లా అనడం తప్పే కదా సార్. ఎవరైనా ఏ అమ్మాయికైనా లేదు సార్. తను మళ్ళీ మాకు ఏమంటారంటే మా మీదకి రివర్స్ చేస్తారు. మాకు ఏదైనా భయపెట్టిస్తారు కదా, పేరెంట్స్కి ఫోన్ చేస్తామమ్మా ఏంది ఇట్లా మాకు టెన్షన్ పెట్టేస్తారు సార్, భయపెట్టిస్తారు. ఏమన్నా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే రియల్ అనుకుంటారు కదా, మాకు అట్లా అనుకొని మాకు టార్చర్ చూపిస్తారు ఈ కాలేజీలో. అమ్మ వేస్తారు సార్, కాలేజ్కి వచ్చినా మీరు రాలేదు, మీ బాయ్ ఫ్రెండ్ ఎమ్మటి పోయింది, ఒకవేళ ఉన్నా లేదు వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇన్నసెన్స్ కదా, వాళ్ళకి తెలియదు కదా, అన్ఎడ్యుకేటెడ్ కదా సార్. లేదు సార్ ఎప్పుడు చెప్పలేదు, అంతవరకు రాకుండా మెయింటైన్ చేస్తాడు. ఏమని అంటే చెప్పనియరు ఏం. తనకి తను మా మధుర మ్యామ్ అలా పర్సనల్గా అడగడం తప్పు. మమ్మల్ని మేము 1 డే 2 డే కాలేజ్ రాకపోయినా కూడా తను ఎందుకు రాలంటే మాకు ఫీవర్ వచ్చింది మ్యామ్ అంటే, ఫీవర్ వస్తే రాదా, పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చి రాదా, ఏం కాదు రావాలి అట్లా ఇట్లా అని అంటుంది సార్. మేము ఏం చేసినా తను మళ్ళీ మార్క్స్ తీసేస్తుంది. మేము ఒకవేళ కాలేజ్ లేట్కి వచ్చినా మేము ఎవరితోనో పోయినాము అట్లా ఇట్లా అంటారు. మేము ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు సార్. మళ్ళీ పేరెంట్స్కి కాల్ చేసి ఎక్కించి మరీ చెప్తారు సార్. వాళ్ళు మమ్మల్ని మా పేరెంట్స్ మమ్మల్ని అలానే వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని అనుకుంటారు. అది నిజమే కదా, వాళ్ళు మీరు చేయని తప్పు వాళ్ళు చెప్పరు కదా, నిజమే కదా అని వాళ్ళు ఎక్కువ ఇంకా ఇంట్లో టార్చర్ చూపిస్తారు. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు, అది నిజం అనుకొని వాళ్ళు ఇంకా బ్లేమ్ చేస్తారు మమ్మల్ని. ఇక్కడ నుంచి వీళ్ళు ఏ రికార్డ్ కరెక్షన్ చేసేటప్పుడు అయినా మీరు రికార్డ్కి అటెండెన్స్ లేదు, మీరు ఎవరితోనో తిరిగినారు అని అన్ని నిందలు వేసేస్తారు, గాసిప్స్ అన్ని. ధైర్యం కాదు మాకు ఎవరికి చెప్పడానికి, ఇంకా మమ్మల్ని అసలు మా క్లాస్కి వచ్చి ఒకసారి చూడని కూడా ఇట్లా చెయ్యలేదు మా ప్రిన్సిపల్. ఆమె మా జూనియర్, మా ఫ్రెండ్. ఈమెను బి తిడుతుంది, ఈమె చాలా మంచిది అవుతుంది వైష్ణవి. తనని బి నువ్వు చదువుబాబు ఎందుకు మార్క్స్ తక్కువ వస్తున్నాయని తనని బి చాలా తిడతారు. వాళ్ళు ఏమో చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఇద్దరు. ఓవర్ థింకింగ్ వల్ల ఇలా చేసిరు. తనను బయట నిలబెట్టారని చెప్తా ఉన్నారు కదా లేటెస్ట్ అందుకు. అప్పుడు ప్రిన్సిపల్ తెలియదా నిలబెట్టిరు బయట? బయటికి రాదు అంటారు సార్. వాళ్ళకు ఏమేమో ఊహించుకుంటారు సార్. ఊహించుకొని ఇంకా అంతే, ఇంకా మీరు ఇంతే లింక్ పెట్టేస్తారు సార్. ఇట్లా చేస్తారు సార్ మాకు. ఇక రికార్డ్స్ కడుగు అంతే. మొన్న కూడా నేను మా ఫ్రెండ్ టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నాం. శ్వేత మ్యామ్ అని ఉంటారు మా కాలేజ్లో. మధుర మ్యామ్ శ్వేత మ్యామ్ ఇక్కడ ఉండే. అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చినామని చెప్తే మీరు టెంపుల్కి ఎట్లా వెళ్తారు, అంతా తిరగనికి వెళ్ళిరు, మేము కెమెరాస్ చెక్ చేస్తాం అదే అని చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేసిరు. ముందేమో సెప్టెంబర్లో ఏమో 2 వీక్స్ ఫోన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. పేరెంట్స్ని పిలిపించి మమ్మల్ని బ్లేమ్ చేసిరు రిటర్న్లో. తెలుసు ఆమె అందరితో బాగానే ఉంటుండే, మంచిగా చదువుతుంది అమ్మాయి. ఆమె అందరిని అట్లనే చేసేస్తారు. ఏమో అందరినీ ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేసేస్తారు. ఏమన్నా అంటే పేరెంట్స్ అంటది, పేరెంట్స్ కి చెప్తుంది వీళ్ళు లవర్స్ ఉన్నారు అది అని చెప్పి. మా ఫోన్స్ కూడా పేరెంట్స్ దగ్గరనే చెక్ చేసి వీళ్ళ బాయ్ ఫ్రెండ్స్ అది అని చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేసారు. ప్రిన్సిపల్ దగ్గర ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడితోనే పేరెంట్స్ వచ్చినా కూడా ఆంటీ వాళ్ళతోనే మాట్లాడారు. లోపల అక్కడ ఒక ఆంటీ ఉంటారు అటెండర్, ఆమె వెళ్ళి పిలుస్తా అంటది, లోపలికి వెళ్ళనివారు మమ్మల్ని. అసలు ఉంది లోపలికి వెళ్ళనివ్వదు. మేము వెళ్తాం హెచ్ఎంని కలుస్తామంటే కూడా లోపలికి వెళ్ళనిచ్చలేదు. మాతోనే మాట్లాడండి ఏమన్నా చెప్తామంటే బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇప్పటికి మా పేరెంట్స్ తో అదే చెప్తారు. శ్రీలక్ష్మి టీచర్
సార్ కూడా అందరితో తిడతారు. నిన్న మా ముంగట్నే వైష్ణవిని తిట్టింది క్లాస్ లో అందరి ముంగట్నే. ఎగ్జామ్ రాయనియను నువ్వు లేట్ ఎట్లా వస్తావు ఎగ్జామ్ రాయనియను అని మా ముంగట్నే తిట్టింది క్లాస్ అందరి ముంగట్నే వైష్ణవి. మమ్మల్ని ఎవరు మాట్లాడినవారు సరే మా నాన్నది ఉంటే పేరెంట్స్ వచ్చినప్పుడు మేము ఏడే చెప్తామని ఒక మాట ఎదురు మాట్లాడితే బయటికి పంపించేస్తారు మమ్మల్ని. ఇలాంటి ఇలాంటి టీచర్స్ మాకు వద్దు సార్. ఒక ఎంక్వైరీ ఉండాలి సార్. మంత్లీ ఎంక్వైరీ ఎట్లా చదువుతారు పేరెంట్ టీచర్స్ ఎట్లున్నారు వాళ్ళ గురించి ఎంక్వైరీ ఉండాలి సార్. మమ్మల్ని సేమ్ ఇప్పుడు ఎట్లయితే పెట్టిరో ప్రతి మంత్ కూడా ఇట్లే పెట్టాలి సార్. మరి పెట్టి ఏమైంది అసలు ఏంది కాలేజ్ మంచిగా ఉందా అన్ని అని ఎంక్వైరీ చేయాలి సార్. చెయ్యకుండా ఇట్లా సార్ ఇక్కడ ఫుడ్ పెడతారు సార్. ఫుడ్ పెడితే మేము అంటే కర్రీస్ ఒక రోజు లేట్ అవుతాయి సార్. అయితే నార్మల్ రైస్ మా ఇంటి దగ్గర నుంచి ప్లెయిన్ రైస్ తెచ్చుకొని వస్తే మేము ఇక్కడ తెచ్చుకున్నదే చేస్తాము లేదంటే వేయము అన్నామంట సార్. అంత దూరం నుంచి వస్తాం ఒకసారి లేట్ అవుతుంది ఆకలితోనే మేము ఉండమా సార్. ఇంటి దగ్గర నుంచి ప్లెయిన్ రైస్ వేసుకొస్తే ఇక్కడనే రైస్ వేసుకోవాలి అది అంటే అది వేరే వాళ్ళు తింటారు కదా సార్. అట్లే ఉంటుంది సార్. ఆయా వాళ్ళు కూడా రూల్స్ పెడతారు సార్ మాకు. ఇట్లా పెడితే ఎట్లా సార్? మేము వాళ్ళని ఎప్పుడు కలవలేదు సార్. వాళ్ళు వచ్చిరు అని ఎప్పుడు తప్ప మేము ఎప్పుడు చూడలేదు కలవలేదు. రావట్లేదు సార్. వచ్చిరు అని తెలుసు సార్. మమ్మల్ని రాగానే క్లాస్ రూమ్ లకు పంపిస్తారు. మేము ఏం చెప్తామా ఏం చేస్తామా అని వచ్చిరు అని అంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇట్లా అన్నారు అట్లా అన్నారు అంటే పేరెంట్స్ మీటింగ్ అంటారు. వచ్చినాక పేరెంట్స్ తోని వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏమైనా అబద్ధం చెప్తారు. వాళ్ళని మేము వాయిస్ రేస్ చేస్తే బయటికి పంపించేసి ఎక్కించి చెప్తారు. వాళ్ళు వచ్చి అంటారు బయటకు తోలుకొని పోతారు సార్. మా ముందర మాట్లాడినారు. బయటికి తోలుకపోయి మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది ఇట్లా చదువుతుంది ఇట్లా మేము బంకులు కొట్టాం సార్. ఇంటి దగ్గర ఫీవర్ వచ్చి వండింది అనుకో ఇంటి దగ్గర ఎందుకు అనుకుంటారు? మేము వాళ్ళకి చెప్తారు సార్ మేము ఫీవర్ వచ్చిన కాలేజ్కి వస్తాం. ఒకవేళ ఫీవర్ వచ్చి కాలేజ్కి వచ్చినాం అనుకో కొంచెం వీక్గా ఉన్నప్పుడు బెంచ్ మీద పడుకుంటే జ్వరం వచ్చినప్పుడు ఇంటికాడ ఉండాలా అంత కష్టపడి ఎందుకు రావాలా మీరు చదవరు చేయరు ఇంటికాడనే ఉండురు కదా అని అంటారు సార్. వచ్చినా ఒకటే ప్రాబ్లం రాకుండా అక్కడ వాళ్ళే మాట్లాడతారు ఇక్కడ వాళ్ళే మాట్లాడతారు సార్. మేము ఏమైనా మాట్లాడాలనుకో ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు నోరు ఎక్కువ చేస్తుంది మేము లెక్చరర్స్ కాదా గౌరవం లేదా అది అని అంటారు సార్. మాకు మాత్రం ఏ రెస్పెక్ట్ ఇయ్యరు సార్. వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు సార్ వాళ్ళు. ప్రతిదానికి పేరెంట్స్ అంటారు. పేరెంట్స్ వచ్చినాకనేమో మా మీదనే బ్లేమ్ చేసి చెప్తారు. ఏమన్నా అంటే వాళ్ళకి బిఎఫ్స్ ఉన్నారు వాళ్ళు తిరుగుతున్నారు బంకులు కొడుతున్నారు. అటెండెన్స్ అందరు ఉన్నా కూడా ఒకవేళ వాళ్ళు మేము వాళ్ళకపోతే అటెండెన్స్ వేయకుండా వాళ్ళు కాలేజ్ రాలేరు తిరుగుతున్నారు అదే అని చెప్పి బ్లేమ్ చేస్తున్నారు. పేరెంట్స్ తో కూడా మా ముంగట మాట్లాడారు. ఒక మాట ఏమైనా మేము చెప్తామని వెనకాల తీసుకెళ్ళి పేరెంట్స్ తోని అవి ఇవని చెప్తున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పేది నిజమే కదా మీరు ఇట్లా వేసురు కాబట్టి చెప్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు. ఎగ్జైట్మెంట్ సార్ ఏముంటాయో ఫోన్ లో అన్నట్టు ఎక్కువ సార్. వాళ్ళకి పాస్వర్డ్స్ మా ముందరనే అడుగుతారు మా ముందర తీసుకుంటారు. మొత్తం ఫోన్స్ తీసుకుపోయి 1 month చూస్తారు సార్. మా ఫొటోస్ ఉండవా సార్? చాట్లు ఒక రోజు ఒక 1 month మొత్తం ఫోన్స్ తీసుకొని చాట్లు చదువుతారు సార్. అంటే గర్ల్స్ అన్నవా ఎవరితో ఎందుకు చేసిరు ఫోటోలు దిగినా కూడా ఎందుకు దిగిరు అంటే ఉండదా సార్? మాకంటూ ఉంటది కదా సార్. అన్న వాళ్ళు ఉండరా సార్? అయితే ఎందుకు దిగిరు ఎందుకు చాట్ చేసిరు అది అంటే నార్మల్గా ఫ్రెండ్స్ కదా సార్. ఒక వీడియో తీసుకున్నాం సార్. అయితే మీరు వీడియో ఎందుకు తీసుకుంటారు అది ఇది అని అంటారు సార్. మా ఫ్రెండ్స్కి మేము వీడియో తీసుకుంటే కూడా మీరు కాలేజ్లో ఎందుకు వీడియో తీస్తారు మా కాలేజ్ని బ్లేమ్ చేద్దాం అనుకుంటుర్రా అది ఇది అని అంటారు సార్.